అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. కొత్తగా ఆలోచన చేసే వాళ్ళకి, యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి, వాళ్ళ ఆలోచనలను తెలపడానికి ఇదొక వేదికగా పనిచేస్తుంది. అదే షార్క్ ట్యాంక్ ఇండియా. దేశంలోనే అత్యధికంగా వీక్షించే రియాలిటీ షోలలో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ఈ షోలో 3 సీజన్స్ అయితే సూపర్ హిట్‌గా మారిపోయాయి. ఇక ఇప్పుడు 4 సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక మొత్తానికి కొత్త వ్యాపారవేత్తలకు, కొత్త ఆలోచనలు చేసే వాళ్ళకు ఇదొక వేదికగా మారిపోతుంది. ఇక ఈ షో రాబోయే 4 సీజన్ కోసం ఆడియన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి షార్క్ ట్యాంక్ ఇండియా 4 సీజన్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి సోనీ లైవ్‌లో ప్రసారం కాబోతుంది. అయితే కొత్త షార్క్‌లు, కొత్త హోస్ట్‌లతో కొత్త సీజన్ తిరిగి వచ్చేసింది. అయితే ఈ షోలో కొత్త షార్క్‌లలో ఓయో హోటల్స్ అనేవి ఎలా వచ్చాయి? వాటి వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రితేష్ అగర్వాల్ సైతం ఈ షోలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓయో హోటల్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అన్న విషయాలను పంచుకున్నారు షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షోలో. ఇక దేశం నలుమూలల నుంచి అన్ని వయస్సుల వ్యక్తులు, విభిన్న నేపథ్యాల ప్రజలు తమ ఆలోచనలను తెలియజేయడానికి ఇదొక వేదికగా పనిచేస్తుంది. అయితే ఈ రియాలిటీ షోలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే కాకుండా తమ అభిరుచిని తెలియజేస్తూ విజయవంతమైన వ్యాపారస్తులుగా మారేందుకు మార్గనిర్దేశం చేయడానికి సహాయపడుతుంది. అంటే యంగ్స్టర్స్ బిజినెస్ ఆలోచనలను వ్యక్తపరిచేందుకు, అలాగే వాటిని అమలు చేసేందుకు కూడా ఈ వేదిక స్ఫూర్తిగా పనిచేస్తుంది. అయితే తాజాగా ఈ షోలో ఓయో హోటల్స్ సీఈఓ రితేష్ అగర్వాల్ తన బిజినెస్ సీక్రెట్ ని రివీల్ చేసేశాడు. హోటల్స్ అనేవి ఈ రంగంలో ఓయో విజయవంతం కావడానికి గల కారణాన్ని చెబుతూ తమ సక్సెస్ అనేది పూర్తి క్రెడిట్ ఒక్క సినిమాకే ఇచ్చేశాడు. అదే ఆ సినిమా చూసిన తర్వాత ఓయో హోటల్స్ పెట్టడానికి ఆలోచన వచ్చిందని చెప్తున్నాడు. రితేష్ మాట్లాడుతూ 3 ఇడియట్స్ నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో ఫాలో యువర్ ప్యాషన్ అంటూ మనీ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతుంది అనే సినిమా సందేశం నిజంగా నా మనసును తాకింది. మీరు మీ అభిరుచిని, మీ ఆలోచనలను అనుసరిస్తే విజయం మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది అని నేను నమ్మాను. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనపై పూర్తిగా నమ్మకంతో ఉన్నాను. అలా ఓయో పుట్టింది. ఏదైనా కొత్తగా వినూత్నంగా చేయాలన్న తపనతో ఇదంతా మొదలైంది అని వ్యాపారవేత్తలకు నా సలహా ఏంటంటే, డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెట్టొద్దు. మీ అభిరుచిని అనుసరించండి. ఇక డబ్బు స్వయంగా మీ దగ్గరికి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు రితేష్. ఇక ఓయో హోటల్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, అది స్టార్ట్ అవ్వడానికి ఒక సినిమా కారణం అంటూ రితేష్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.